అయితే ఇప్పుడు లదాఖ్ ఎంటర్ అయిపోయాము. చూడు పొగలు ఎలా వస్తున్నాయి ఈ లారీ నుంచి. ఆక్సిజన్ లెవెల్స్ అలా తగ్గుతున్నాయి. నేను ఒక్కడనే ఉన్నాను యాస్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ బ్రో. 2 రివర్స్ ఒకే దగ్గర మీటప్ అనమాట. వెల్కమ్ టు లే. కార్గిల్లో ఉన్నాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. మనం నైట్ స్టే చేసిన హోటల్ అయితే హోటల్ బార్డర్ వ్యూ అంట. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. చీపర్ ప్రైస్లోనే దొరికింది. ముగ్గురికి 1500 పడింది. అండ్ నా వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ లే. రాయిల్లో ఇరుక్కుపోయింది. ఓకే, చూడండి అసలు పొద్దున్నే స్నోతో వ్యూ చూడండి. అసలు ఎంత ఫోర్స్గా ఉందంటే వాటర్. కొట్టుకుపోతుంది వరదల. సెవెన్ ఓ క్లాకే గట్టి ఎండ అయితే వచ్చింది. కార్గిల్ టౌన్ పర్లేదు, ఇక్కడ షాప్స్ బాగానే ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ దొరికేయచ్చు. ఇక్కడ నుంచి లే 225. భయ స్ట్రైట్ చూపిస్తుంది. మొత్తం కార్గిల్ అన్నమాట. మన కింద నుంచి వచ్చాం. ఇదే వ్యూస్ అయితే. ఇట్లా ఉంది వ్యూస్. ఇక్కడ బాగా చలిగా ఉంది. ఇంకా ఎండ రాలేదు కదా, ఎండ దగ్గరికి వెళ్ళిపోవాలి.
అయితే 9:11 అవుతుంది. టిఫిన్ కూడా చేస్తాం మస్తుగా. దీస్ ఆర్ స్కూల్ గర్ల్స్. బాయ్ భలే చెప్తున్నారు బాయ్. ఇది వేరే షేడ్ అనమాట, ప్లెయిన్గా ఉన్నాయి ఇవి. నమిక్లా పాస్ 11 km. ఇప్పుడు పాస్ వస్తుంది, అదే నమిక్లా పాస్ అనమాట. లైట్గా చలి అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, మధ్యాహ్నం సెట్ అయిపోద్దిలే. యు ఆర్ ఎన్ ఆల్టిట్యూడ్ ఆఫ్, ఇక్కడ ఆల్టిట్యూడ్ రాలేదు, ముందుకు ఎక్కడన్నా ఉంటే చూసి చెప్తా. 6th గేర్ వద్దులే, 5th గేర్లోనే వెళ్దాం. బండి కొంచెం స్ట్రగుల్ అవుతుంది, అప్పు కదా, మనం అలా హైట్ వెళ్తున్నాం స్లోగా. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి చూడ, దిబ్బల్లాగా, ఏదో ఎవరో పోసినట్టు టిప్పర్తో అట్లున్నది. మనం ఇట్లా పోయి మళ్ళీ ఆ పైకి రావాలి, అటు పోవాలి, అక్కడ ఆ పాయింట్లో. బ్రో అయితే సైడ్లింగ్ చేస్తున్నాడు. నమిక్లా దీని ఆల్టిట్యూడ్ ఏమొచ్చి 12,198. బ్రో ఇలా వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే మాత్రం మస్తు ఉంది, నిన్నట్లాగే ఏకదమ్ నెంబర్ 1 ఉంది. హైవే నెంబర్ 1, హైవే కూడా నెంబర్ 1 లాగే ఉంది. మనమైతే ఇప్పుడు లదాఖ్ ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే చిన్న యాక్సిడెంట్ జరిగినట్టుంది. వ్యాన్ అయితే కిందకి వెళ్ళిపోయింది, దాన్ని ఇలా ఆగుతున్నారు. మాకు చలి అయితే ఇరక్కుమ్మేస్తుంది. చూడండి అసలు వ్యూ. ఆ పైనుంచి వెహికల్స్ దిగుతున్నాయి కదా, మనం అక్కడ పోవాలి. చూడు పొగలు ఎలా వస్తున్నాయి ఈ లారీ నుంచి. నాకైతే చలి ఎక్కువ అయిపోయింది, నేను రెయిన్ కోట్ వేసేసుకుంటా.
ఆక్సిజన్ లెవెల్స్ అలా తగ్గుతున్నాయి. బ్రీతింగ్ కొంచెం తీసుకోవడానికి చిన్నది ఇబ్బందిగా ఉంది. $13,000 feet, 13,400. highest point on Srinagar Leh Road, 13,479 feet. And మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? యు ఆర్ హియర్. ఇక్కడ నుంచి టువర్డ్స్ లే ఇలా 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 పోయి నిమ్ము, సంగం, పత్తర్ సాహెబ్, తర్వాత లే. మ్యాగ్నెటిక్ హిల్ కూడా ఉంటుంది మధ్యలో. తిరిగి 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 కిందకి వెళ్తాం. ఇలా కిందకి వెళ్తాం. ఇలా XUV 700 కలర్ అయితే మాత్రం మస్తుంది, మామూలుగా లేదు. ఇదే లమయూరు. ఇది ఒక వేరే షేడ్లో ఉందన్నమాట. ఫీల్ ద కర్వ్స్, డోంట్ హగ్ దెమ్ అంట. ఎవరు రాస్తారో కానీ భలే రాస్తున్నారు అబ్బా. ఇది చూడండి అసలు షేడ్ ఎలా ఉందంటే, ఇక్కడ స్లైడింగ్ అయ్యే జోన్ అనమాట. స్టోన్స్ ఏ టైం అయినా పడవచ్చు. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్. నేను ఒక్కడనే ఉన్నాను యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ బ్రో. బ్రో అంటే బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్. అసలు నాకైతే కెమెరా ఆపబుద్దే కావట్లా, అట్లుంది రోడ్. వావ్, లుక్ ఎట్ దట్ నజారా. ఏంటి మేము సొరంగంగా వెళ్ళిపోయినట్టుంది ఇది. ఏ స్నో ఫ్లవర్ పాయింట్ అంట. ఎక్కడుందబ్బా? ఇదేనా స్నో ఫ్లవర్? అసలు ఆపుద్దే కావట్లేదు నాకైతే. కెమెరా కంటిన్యూస్లీ షూట్ చేస్తున్నా. సార్ ఎంట్రీ AP39. థ్యాంక్ యూ.
నిజంగా అసలు కార్గిల్ నుంచి లే రోడ్ మాత్రం ఏకదమ్ నెంబర్ 1. కార్గిల్కి అవతల ఒక 100 కిలోమీటర్ల వరకు కూడా అలాగే ఉంది. జొజిలా పాస్ దాకా బాగాలేదు. జొజిలా పాస్ తర్వాత ఇంకా ఏకదమ్ నెంబర్ 1 రోడే. వ్యూ అయితే అదిరిపోయింది. ఇది ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ అయితే పెట్టేసినాం. ఇది వ్యూ. ట్యాంకర్స్ ఉన్నాయో అక్కడ పెద్ద ఆర్మీ క్యాంప్ లాగా, పెద్ద బెటాలియనే ఉన్నారు ఇక్కడ. మిలిటరీ ఏరియా అంట. డ్రైవ్ స్లో అన్నారు. సో వీ నీడ్ టు స్లో డౌన్. 2:30 అవుతుంది. మనం నిమ్ము దగ్గర ఉన్నాం. ఇక్కడే లంచ్ చేస్తాం. 40 minutes బ్రేక్ అన్నమాట. ఇప్పుడు లదాఖ్ అంటే అదే లేకి ఇంకో 50 బిలో ఉంది. 47 ఎంత ఉంది లే. అంతే, లేక్ రీచ్ అయిపోతాం. 36 ఇక్కడ నుంచి లే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. ఈ లదాఖ్లో లే అనేది పెద్ద సిటీ అన్నమాట. లే మనాలి అన్నమాట. ఇలా కింద రోడ్ పైనుంచి మనం ఇప్పుడు లే నుంచి మనాలి వెళ్ళాలనుకో నైట్లో వెళ్తాం అన్నమాట. కింద నుంచి, కిందన ఒక వే ఉంది కదా, బహుశా కనిపించదు ఇక్కడ నుంచి. కిందన ఇంకో హైవే ఉంది, అలా అన్నమాట. 2 రివర్స్ ఒకే దగ్గర మీటప్ అన్నమాట. ఇది ఇండస్ రివర్, అది జన్స్కార్. ఆ 2 ఇక్కడ మీటప్ అవుతున్నాయి అన్నమాట. చూడండి కలర్ డిఫరెన్స్ కూడా. ఇండస్ గ్రీన్ కలర్లో ఉంది, ఇదేమో ఫుల్గా ఇసుక కలర్లో ఉంది. ఫుల్ మట్టి నీళ్ళు వస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే కింద నుంచి రావాలనుకుంటా. ఇలా బంజీ జంప్ ఏదో ఉందన్నారు ఇక్కడ. అంటే అక్కడ బోర్డులో చూసా బంజీ జంప్ కూడా ఉంది అని రాసింది అందులో.
ఇదే మ్యాగ్నెటిక్ హిల్ అంట. అంటే ఏం లేదు మరి, న్యూట్రల్ చేస్తే బండి అప్పు ఉన్న వైపు వెళ్తుందంట. అంతకు మించి మరి గేట్ లేదు. ఇటువైపు రోడ్ వెళ్ళింది. ఇది గురుద్వారా పత్తర్ సాహెబ్ అంట. $11,533 అంట. కిలోమీటర్స్ మాత్రమే. ఎయిర్పోర్ట్ స్టేషన్ అంట లే. చుట్టూ మంచు కొండలు, మధ్యలో లే. మన రైట్ సైడ్ ఉన్నదంతా ఎయిర్పోర్ట్ అన్నమాట, చిన్నదే. ఇదే ले एयरपोर्ट. ठंड कैसा है? अभी मौसम ठीक है भैया. ठीक है. अभी भी ठीक हो गया. अच्छा. पहले बहुत ठंडे थे, अभी ठीक हो गया मौसम. अच्छा अच्छा ठीक है. వెల్కమ్ టు లే.